అందరికీ నమస్కారం అండి. నాన్న, ఈ అమ్మాయి ఫోటో నాకు బాగా నచ్చింది అంటూ చేతిలో ఉన్న 10 ఫోటోల్లో ఒకటి సెలెక్ట్ చేసి తండ్రికి చూపించాడు రఘు. ఈ అమ్మాయి బీఎస్సీ బీఈడీ చదువుకుందిరా. మరి నువ్వేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్వి. మీ ఇద్దరికీ ఎలా కుదురుతుంది? పైగా పిల్ల ఎక్కడో కోనసీమలో ఉంటోంది. లేదు నాన్న, టీచర్ ఉద్యోగమే బెస్ట్ ఆడవాళ్ళకి. బోలెడన్ని సెలవులుంటాయి. పైగా టైమింగ్లు కూడా చాలా సౌకర్యంగా ఉంటాయి. నాకు ఆ కోనసీమ అంటే ఇష్టం. మనం రేపే పెళ్లి చూపులకి వెళదాం అంటూ తండ్రి రఘురామయ్యని తొందర పెట్టాడు రఘు. రఘురామయ్య గారి భార్యతో ఆలోచించి పెళ్లి చూపులకు వస్తున్నామని పెళ్లి కూతురు సీతాదేవి తండ్రి కృష్ణారావు గారికి కబురు పంపారు. కృష్ణారావు గారు కోనసీమలోని అయినవిల్లి గ్రామంలో సైన్స్ టీచర్గా పనిచేస్తున్నారు. ఆయనకి 2 పిల్లలు, కొడుకు కూతురు. ఇద్దరిని బీఎస్సీ బీఈడీ చదివించారు. చాలా సాంప్రదాయమైన కుటుంబం అని మధ్యవర్తుల ద్వారా విని రఘురామయ్య గారు భార్య, పెళ్లికొడుకు చెల్లి హైదరాబాదులో రాత్రి 10 గంటలకు బస్ ఎక్కి తెల్లవారుజామున 4 గంటలకి రావులపాలెంలో దిగి హోటల్ రూమ్ తీసుకుని కాసేపు ఫ్రెష్ అయిన తర్వాత కారులో అయినవిల్లి గ్రామం బయలుదేరారు. ఫలానా రోజున పెళ్లి చూపులకు వస్తున్నామని కృష్ణారావు గారికి ముందుగానే కబురు పంపారు. ఎప్పుడూ కోనసీమ అందాలు పుస్తకాల్లోనూ యూట్యూబ్లోనూ చూడడం తప్పితే ప్రత్యక్షంగా ఎప్పుడూ చూడలేదు రఘు. చుట్టూ అందమైన కొబ్బరి తోటలు, పచ్చటి వరి పొలాలు, గోదావరి నది ఒడ్డు చల్లటి గాలి ఆస్వాదిస్తూ అబ్బా, స్వర్గంలో ఉన్నట్టుంది అనుకున్నాడు కారులో ప్రయాణిస్తూ. రోడ్లు కూడా చాలా బాగున్నాయి అనుకుంటూ కోనసీమ అందాలను ఆస్వాదిస్తున్న సమయంలోనే పెళ్లివారి ఇల్లు వచ్చేసింది. పెళ్లివారు కారు దిగిన వెంటనే కృష్ణారావు గారి దంపతులు ఎదురొచ్చి నమస్కారం చేసి కాళ్లు కడుక్కొని లోపలికి రండి అంటూ పెద్ద ఇత్తడి చెంబుతో నీళ్లందించారు. అప్పటికే అక్కడ పెద్ద గంగాళంతోటి నీళ్లు పెట్టి ఉన్నాయి. కాళ్లు కడుక్కున్న తర్వాత లోపలికి తీసుకువెళ్లి మర్యాదగా కుర్చీల్లో కూర్చోబెట్టి మంచినీళ్ల గ్లాసు అందించారు. ఆ కుర్చీలన్నీ కూడా పాతకాలం నాటి చెక్క కుర్చీలు. మంచినీళ్లు తాగిన తర్వాత ఇల్లు చూద్దాం రండి అంటూ ఇల్లంతా తిప్పి చూపించారు. పెద్ద పెంకుటిల్లు, చుట్టూ అందమైన కొబ్బరి తోట, మామిడి మొక్కలు, అరటి మొక్కలు. అక్కడ లేని మొక్క అంటూ లేదు. వెనకాల పశువుల శాల. తనకు సొంత వ్యవసాయం ఉందని, ఇల్లు తన తండ్రి గారు కట్టారని కృష్ణారావు గారు మాటల్లో చెప్పారు. అక్కడ వాతావరణం అంతా చూడ్డానికి చాలా బాగుంది. చల్లటి గాలి, అందమైన ప్రకృతి, మాయామర్మం లేనటువంటి మాటలు. చాలా ఆనందపడ్డాడు పెళ్లి కొడుకు. ఇంతలో కృష్ణారావు గారి భార్య పెరటి వైపుకొచ్చి అందరూ పలహారం తీసుకుందాం రండి అంటూ మర్యాదగా లోపలికి తీసుకువెళ్ళింది. అప్పటికే అక్కడ శుభ్రంగా తుంగచాపలు పరిచి ఉన్నాయి. ఎదురుగుండా అరిటాకుల్లో కొద్దిగా కారపూస, మినపసున్ని, పాలకోవా, పూతరేకులు, కొద్దిగా వేయించిన అటుకులు వడ్డించి ఉన్నాయి. ఇది టిఫినా లేక భోజనమా అని అనుమానం వచ్చింది పెళ్లి కొడుకు రఘుకి. ఇవన్నీ మేము స్వయంగా ఇంట్లో తయారు చేసుకున్నవి, బజారు వస్తువులు కాదు. అసలు మా ఆయన బజారు వస్తువులు తీసుకురారు. పిల్లల్ని తిననివ్వరు. ఆరోగ్య సూత్రాలు బాగా పాటిస్తారు. పైగా సైన్స్ మాస్టర్ కదా అంటూ కృష్ణారావు గారి భార్య కొసరి వడ్డించింది. తినకూడదు అనుకుంటూనే పెళ్లి కొడుకు వాళ్ల మాటలు వింటూ ప్లేటు ఖాళీ చేసేశాడు. చాలా రుచిగా ఉన్నాయి. ఇవి నిజంగా ఇంట్లో తయారు చేసినవే. సాధారణంగా ఎవరైనా పెళ్లి చూపులు అంటే బజారు నుంచి 4 స్వీట్లు, 4 హాట్లు తెచ్చి పెడతారు. ఎవరు తయారు చేస్తున్నారు ఇలాగా? ఇది వరకు పెళ్లి చూపులకు వెళ్లిన చోట ఇలాగే కక్కుర్తిపడి 1-2 స్వీట్లు తింటే ఆ డాల్డా నోరు పట్టుకుని వదల్లేదు. పైగా వారం రోజులు దగ్గు కూడా ఏడిపించింది. ఇంతలో కృష్ణారావు గారి అబ్బాయి ఒక గాజు గ్లాసులో కొబ్బరి బొండం నీళ్లు తీసుకొచ్చి అందరికీ ఇచ్చాడు. ఇవి కూడా మా దొడ్లోవే. వేసవి కాలం కదా, కాఫీ టీలు ఎందుకని అంటూ మాట పూర్తి చేయలేదు కృష్ణారావు గారు. ఇంతలో రఘురామయ్య గారు టైం అవుతోంది, అమ్మాయిని తీసుకురండి అంటూ అడగగానే కృష్ణారావు గారు భార్య పెళ్లి కూతుర్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. నిజానికి సీతాదేవిలాగే ఉంది పెళ్లి కూతురు. ఆధునికమైన మేకప్లు ఏమీ లేవు. గోదావరి నీళ్లలాగా ఆ మొహంలో స్వచ్ఛత కనబడింది పెళ్లి కొడుక్కి. ఆమె అలంకరణలో ఎక్కడా ఆధునికత కనబడలేదు. కట్టు బొట్టు అన్ని సాంప్రదాయంగా ఉన్నాయి. అమ్మాయితోటి మీరేమైనా మాట్లాడతారా అని అడిగారు పెళ్లి కూతురు తల్లి.
అంగీకారంగా తల ఊపాడు రఘు. ఇద్దరిని వెంటబెట్టుకుని పెళ్లి కూతురు తల్లి పక్క గదిలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టింది. ఇద్దరి మధ్య మాటల్లేవు చాలాసేపు. ఆఖరికి రఘు ధైర్యం చేసి, మీ పేరేమిటి అని పలకరించాడు. సీతాదేవి అని నెమ్మదిగా చెప్పింది. సమాధానంలో ఎక్కడా కరుకుదనం లేదు. నీ పేరేమిటి అని తిరిగి అడగలేదు. అంటే పల్లెటూరులో పుట్టి పెరిగిన పిల్ల కదా, ఎక్కువ భయం అనుకున్నాడు. ఆ తర్వాత అడిగినా అడగకపోయినా తన పేరు, చేస్తున్న ఉద్యోగం, పూర్తి వివరాలు అన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. మీరేం చేస్తున్నారు అని అడిగాడు చివర్లో. ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను అంటూ చాలా నెమ్మదిగా చెప్పింది. ఇంత నెమ్మదిగా మాట్లాడుతోంది ఏమిటి? అసలు ఈ పిల్ల చెప్పిన పాఠాలు విద్యార్థులకు వినబడతాయా, వినబడవా అనిపించింది రఘుకి. 10 నిమిషాలు పిచ్చాపాటి మాట్లాడుకున్న తర్వాత ఇద్దరు గదిలో నుంచి బయటకొచ్చేశారు. బయటకొచ్చిన తర్వాత తండ్రి చెవిలో తన అంగీకారం తెలియజేశాడు రఘు. రఘురామయ్య గారు కూడా వారి మర్యాద, ఆ ఇంటి వాతావరణం, మాట తీరు, పెళ్లి కూతురు నడవడిక చాలా నచ్చాయి. ఇదే విషయం భార్యతోటి, కూతురితోటి చర్చించి, మాకు మీ సంబంధం నచ్చింది, అమ్మాయిని కూడా అడిగి మీకు కూడా నచ్చితే ఏ విషయం తెలియజేయండి అంటూ బయలుదేరడానికి సిద్ధమయ్యారు. కృష్ణారావు గారి దంపతులు కారు వరకు వచ్చి మర్యాదగా సాగనంపారు మగపెళ్లి వారిని. రఘురామయ్య గారు తాము సాయంకాలం బస్సుకి హైదరాబాద్ వెళ్లిపోతున్నామని, అంతవరకు రావులపాలెంలోని హోటల్లోనే ఉంటామని చెప్పారు. కృష్ణారావు గారి దంపతులకు పెళ్లి కొడుకు ఉద్యోగం, కుటుంబం బాగా నచ్చాయి. కానీ మనసులో ఇంకో దిగులుంది. పెళ్లి విషయంలో కృష్ణారావు గారి భావాలకి మగ పెళ్లివారు ఒప్పుకుంటారో లేదో. ఒప్పుకోకపోతే ఎలాగా? మనసు చంపుకుని పెళ్లి చేయడం ఎలాగా? మంచి సంబంధం వదులుకోలేరు. అందరికీ ఆదర్శంగా ఉండేలా ఉండాలని చిన్నప్పటి నుంచి కృష్ణారావు గారి ఆశ. అలాగే ఉద్యోగం విషయంలో కూడా చాలా కష్టపడి పిల్లలకి పాఠాలు నేర్పిస్తారు. ఆ గ్రామ పాఠశాలలో సొంత ఖర్చులతోనే ఒక ప్రయోగశాల నిర్మించారు. అక్కడ లేని పరికరం లేదు. ఆదర్శ ఉపాధ్యాయుడిగా ఇప్పటికీ 2 సార్లు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేత అవార్డులు అందుకున్నారు. సరే, ఎప్పటికైనా చెప్పక తప్పదుగా అనుకుంటూ భార్య, కూతురి అంగీకారం తీసుకుని భార్యాభర్తలిద్దరూ రావులపాలెం బయలుదేరి వెళ్లేటప్పటికీ మధ్యాహ్నం 3 అయ్యింది. కృష్ణారావు గారి దంపతులను సాదరంగా లోపలికి ఆహ్వానించి కూర్చోబెట్టి చేయగలిగిన మర్యాదలన్నీ చేశారు. చూడండి, మీ సంబంధం బాగా నచ్చింది మాకు. మా అమ్మాయి కూడా అంగీకారం తెలిపింది. మీ పద్ధతి, గౌరవం అన్నీ మాకు బాగా నచ్చాయి. మాది ఏమీ లోటు లేని సంసారం. మేము అసలు సిటీలో ఉన్న పెళ్లి కొడుకుల సంబంధం చూడకూడదు అనుకున్నాం. కానీ మీ తండ్రి గారు మన కోనసీమ జిల్లా వాళ్లే కాబట్టి మన పద్ధతులు, ఆచార వ్యవహారాలు ఒకే విధంగా ఉంటాయని ఉద్దేశంతో మిమ్మల్ని పెళ్లి చూపులకు ఆహ్వానించాం. అయితే పెళ్లి విషయంలో నాకు కొన్ని భావాలున్నాయి. అంటే నేను ఆధునిక భావాలతోటి పెళ్లి చేయలేను. పర్యావరణ పరిరక్షణ అంటే నాకు చాలా ఇష్టం. అంటే హంగులు, ఆర్భాటాలు ఏవీ ఉండవు. మన శాస్త్రం ఏ విధంగా చెప్పిందో పర్యావరణాన్ని పాడు చేయకుండా పూర్వీకుల పద్ధతిలో పెళ్లి చేసి 10 మందికి ఆదర్శంగా ఉండాలని నా ఆకాంక్ష. సాధారణంగా ఆడపిల్లల తల్లిదండ్రులు ఎవ్వరూ ధైర్యంగా ఈ మాట చెప్పరు. మగ పెళ్లివారు ఏ విధంగా చేయమంటే ఆ విధంగా చేస్తారు పెళ్లి. అందుకనే ముందుగానే నా మనసులో ఉన్న విషయాలన్నీ చెప్పేస్తున్నాను. మీకు ఇష్టమైతే తాంబూలాలు పుచ్చుకుందాం అంటూ తన మనసులోని మాటని గబగబా చెప్పేశారు కృష్ణారావు గారు. మాకు ఏమీ తొందర లేదు. మీరు నిదానంగా ఆలోచించుకుని హైదరాబాద్ వెళ్లిన తర్వాత కబురు చేయండి అంటూ అరటిపళ్ల బుట్ట వాళ్లకిచ్చి, మా దొడ్లో పండినవే, మేము మందులు మాకులు వాడము, మాదంతా గో ఆధారిత వ్యవసాయం అంటూ నవ్వుతూ చెప్పి బయటికి వెళ్లిపోయారు కృష్ణారావు గారు. మర్నాడు ఇంటికొచ్చిన తర్వాత కుటుంబ సభ్యుల అభిప్రాయం అడిగి తెలుసుకున్నారు రఘురామయ్య గారు. పెళ్లి కొడుకుని గుచ్చి మరీ అడిగారు. అంటే కొంతమందికి పెళ్లి చాలా ఆర్భాటంగా జరగాలని, పెద్ద పెద్ద కళ్యాణ మండపాల్లో చెయ్యాలని, ప్రీ వెడ్డింగ్ షూటింగు, పోస్ట్ వెడ్డింగ్ షూటింగు, డాన్సులు, బ్యాండ్ మేళాలు, ఊరేగింపులు, ఇవి ఈనాటి పిల్లల కోరికలు. అటువంటి ఉద్దేశం రఘుకు ఏమైనా ఉందేమో అని చాదస్తంగా ప్రశ్నించారు. రఘు చెప్పిన మాటలు విని రఘురామయ్య గారికి చాలా ఆశ్చర్యం కలిగింది. చూడు నాన్న, ఈ హంగులు, ఆర్భాటాలు, ఊరేగింపులు, డాన్సులు ఆ ఒక్క రోజుకు మాత్రమే ఉంటాయి. కాని జీవితాంతం నాతో కలిసి ఉండేది
ఆ పెళ్లి కూతురు మాత్రమే. ఆమె నాకు మనస్ఫూర్తిగా నచ్చింది. పెళ్లి ఎలా చేసినా పర్వాలేదు. ఆ అమ్మాయితోటే నా పెళ్లి అంటూ ఖచ్చితంగా చెప్పేశాడు రఘు. తమకి కట్న కానుకలు ఏమీ వద్దని, పెళ్లి ఆడపిల్లవారి ఇష్టప్రకారమే చేయమని, తాంబూలాలు పుచ్చుకునే అవసరం లేదని, డైరెక్టుగా ముహూర్తాలు పెట్టించమని కబురు పంపారు రఘురామయ్య గారు. మొత్తానికి అనుకున్న శుభముహూర్తం తానే వచ్చింది. మగపెళ్లివారు అయినవిల్లిలోని విడిది ఇంట్లోకి తరలి వచ్చారు. ఆడపిల్లవారు డోలు, సన్నాయి, బాజా భజంత్రీలతో గౌరవ మర్యాదలతో లోపలికి ఆహ్వానించారు. లోపలికి రాగానే చూస్తే ఆ విడిదిల్లు పెద్ద పెంకుటిల్లు. ఇంటి ముందు తాటాకులతో వేసిన పందిరి, దానికి మావిడాకులు తోరణాలు. ఇంటి లోపల ప్రతి గుమ్మానికి మావిడాకుల తోరణాలు. ఇల్లు కొత్తగా వెళ్లవేసినట్టుంది. గుమ్మాలకి పచ్చగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఉన్నాయి. సుమారుగా 10 గదులున్నాయి. పెద్ద మండువా ఇల్లు. లోపల ఫ్యాన్లు ఉన్నప్పటికీ పెరటి వైపు నుంచి మంచి చల్లగాలి. ప్రాణం చాలా హాయిగా ఉంది అనుకున్నారు మగ పెళ్లివారు. బయట అరుగు మీద ఒక 20 వరకు మడత మంచాలు గోడకు చెరవేసి ఉన్నాయి. అచ్చు పల్లెటూరి పెళ్లిలాగే ఉంది అనుకున్నారు. కాఫీ, టిఫిన్లు రెడీగా ఉన్నాయి, రండి అంటూ ఆడపెళ్లివారు బొట్టు పెట్టి పేరు పేరున ఆహ్వానించారు కృష్ణారావు గారి ఇంటికి మగ పెళ్లివారిని. కృష్ణారావు గారి ఇంటికి వెళ్లేటప్పటికీ ఇంటి వెనకాల ఉన్న పెరడులో పెద్ద తాటాకుల పందిరి వేసి, పచ్చటి మామిడాకులు తోరణాలు కట్టి, నేలంతా శుభ్రంగా అలికేసి, అందంగా ముగ్గులు పెట్టి, నేల బల్లలు వేసి, అరిటాకుల్లో ఇడ్లీ, కారపొడి, పెసరట్టు, 2 రకాల పచ్చళ్ళు వడ్డించి రెడీగా ఉన్నాయి. పంచలు కట్టుకున్న వంట బ్రాహ్మలు చేతిలో తాటాకు బుట్టలతో అటూ ఇటూ తిరుగుతూ ఆప్యాయంగా వడ్డిస్తున్నారు. కృష్ణారావు గారు భార్య దగ్గరుండి కొసరి కొసరి వడ్డించారు. ఈ వంట బ్రాహ్మలను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అని అడిగారు రఘురామయ్య గారు. అమలాపురం పక్కనున్న ఇందుపల్లి నుంచి తీసుకొచ్చామని చెప్పారు. టిఫిన్ చాలా రుచికరంగా ఉందని మెచ్చుకున్నారు రఘురామయ్య. కాఫీలు గాని, టీలు గాని ఎక్కడా లేవు. పాలు తప్పితే చెరుకు రసం. ఈ రెండింటితోటే టిఫిన్ కార్యక్రమం ముగించారు. ఈ విందు చాలా వెరైటీగా ఉందని హైదరాబాద్ నుంచి వచ్చిన రఘురామయ్య గారి బంధువులు మెచ్చుకున్నారు. పెళ్లి వేదిక చూతురుగాని రండి అంటూ మగ పెళ్లివారిని కృష్ణారావు గారు ఆ పెద్ద పందిరిలోనే తూర్పు ముఖంగా కట్టిన పెళ్లి వేదిక దగ్గరికి తీసుకువెళ్లారు. చుట్టూ అరటి గెలలతో ఉన్న అరటి మొక్కలు, ఆ 4 రాటలకి కొబ్బరి ఆకులు, లోపల మామిడి తోరణాలు, 4 పక్కల మల్లెపూల దండలు. అబ్బా, ఎంత అందంగా ఉంది కళ్యాణ వేదిక! మధ్యలో ట్యూబ్ లైట్లతో చాలా చూడముచ్చటగా ఉంది. ఎక్కడా అధునాతన అలంకరణలు లేవు. కంటికి ఆకర్షణీయమైన రంగులే. అంగులే కాని ప్రమాదకరమైన రంగులు లేవు. సాయంకాలం ఈ మల్లెపూల దండలు తీసేసి గులాబీ దండలు కడతామని చెప్పారు కృష్ణారావు గారు. పురోహితులు అనుకుంటాను. ఒక వారగా కూర్చుని స్నాతకం ఏర్పాట్లు చేస్తున్నారు. కృష్ణారావు గారిని చూడగానే, అయ్యా, మళ్లీ దుర్ముహూర్తాలు వచ్చేస్తాయి. స్నాతకం పీటల మీద కూర్చోవాలని మగపెళ్లి వారికి చెప్పండి అంటూ తొందర పెట్టాడు. నమస్కారం, నా పేరు రఘురామయ్య. నేను పెళ్లి కొడుకు తండ్రిని. మీది ఏ ఊరు అంటూ ప్రశ్నించారు. అయ్యా, మాది తణుకు పక్కన ఉన్న ఇరగవరం. మేము వేద పండితులం. మా గురువు గారు సాయంకాలం వస్తారు అంటూ చెప్పుకుంటూ వచ్చారు. సరేనండి, మేము తయారయ్యే వస్తాం అంటూ మగపెళ్లివారు వెళ్లిపోయారు. కాసేపటికి కృష్ణారావు గారు మేళతాళాలతోటి, భజంత్రీలతోటి పెళ్లి కొడుకుని పల్లకిలోనూ మగపెళ్లి వారిని వేదిక దగ్గరికి సగౌరవంగా తీసుకునొచ్చారు. ముందుగానే చెప్పిన విధంగానే ఫోటోగ్రాఫర్ వేదికను ఎక్కకుండా కింద పందిరిలోనే కెమెరా పెట్టుకుని ఫోటోలు, వీడియోలు తీయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాశీ ప్రయాణం సజావుగా జరగకుండా బావమరిది బతిమాలి అక్కను పెళ్లి చేస్తానని మాటిచ్చి నోరు తీపి చేసి పెళ్లి కొడుకును వెనక్కి తీసుకొచ్చాడు. పురోహితులు గారు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా, మంత్రాలు దాటించకుండా శాస్త్ర ప్రకారం స్నాతకం పూర్తి చేసేటప్పటికీ మధ్యాహ్నం 1 గంట అయ్యింది. ఈ మధ్య కాలంలో ఇంతసేపు స్నాతకం చేయించిన వారిని ఎక్కడా చూడలేదు అనుకుని రఘురామయ్య గారు సంతృప్తి పడ్డారు. నిజమే మరి, ఆ కాలం మనుషులకి ఆ కార్యక్రమం యొక్క విలువేమిటో తెలుస్తుంది. ఈలోగా కృష్ణారావు గారి భార్య మగపెళ్లి వారిని వంటలు రెడీగా ఉన్నాయని, భోజనాలు చేయడానికి రండి అని బొట్టు పెట్టి ఆహ్వానించారు ప్రతి ఒక్కరిని. ఉదయంలాగే నేల బల్లలు వేసి ఎదురుగుండా అరిటాకుల్లో పప్పు, టమాటా, కొత్త ఆవకాయ, గుత్తి వంకాయ కూర, పనస పొట్టు కూర,
బూరెలు, పులిహోర, ముక్కల పులుసు, అప్పడాలు, వడియాలతో ఆకంతా నిండుగా ఉంది. గాజు గ్లాసులతో మంచినీళ్లు చక్కగా పెట్టున్నాయి. కొమ్ము చెంబుతో నెయ్యి పట్టుకుని మడి కట్టుకున్న వంట బ్రాహ్మలు పెళ్లివారికి వడ్డనలో మునిగిపోయారు. కృష్ణారావు గారి భార్య ప్రతి వారి దగ్గరికొచ్చి ఏం కావాలో దగ్గరుండి చూసుకుంటున్నారు. అసలు ఈ కాలంలో క్యాటరింగ్ భోజనాలు తప్పితే ఇలా గౌరవంగా మర్యాదలతో ఆప్యాయంగా భోజనాలు వడ్డించేవారిని చూడలేదని ఊరి ప్రజలతో పాటు హైదరాబాదు పెళ్లివారు కూడా ఆనందపడ్డారు. భోజనాల్లో ఎక్కడా అధునాతనమైన వంటలు గాని మసాలా దినుసులు గాని కృష్ణారావు గారు వాడనివ్వలేదు. అంతా సాంప్రదాయ పద్ధతే. తృప్తిగా భోజనం చేసి మగ పెళ్లివారు ఆనందంగా విడిదిలోకి వెళ్లిపోయారు. వెళ్లేటప్పుడు తమలపాకులు, ఒక్కపొడి, సున్నం రాసి చిలకల్లా చుట్టి పెళ్లివారికి అందించారు. ఇది చూడ్డానికి చాలా అందంగా ఉంది. సాయంకాలం 6 కల్లా ఎదురు సన్నాహాలని, మధ్యాహ్నం పూట పలహారాలు విడిదిలోకి తీసుకొస్తామని, రాత్రి 7 గంటలకు అలా పెళ్లిపీటల మీద కూర్చోవాలని, ఒక పక్క పెళ్ళవుతూ ఉంటే మరొక పక్క భోజనాలు ఏర్పాట్లు చేసుకుంటామని రఘురామయ్య గారికి చెప్పాడు కృష్ణారావు గారు. పెళ్లిలో ప్రతి కార్యక్రమం నిదానంగా ఆనందంగా నడిపిస్తేనే దాని అందం తెలుస్తుంది. మగ పెళ్లి వారిని బెల్లం పానకంతో నోరు తీపి చేసి సత్కరించి శుభలేఖను తప్పులు లేకుండా చదివి ఇరు వర్గాల పెళ్లివారిని ఒకరినొకరు సత్కరించుకుని అందంగా ఆనందంగా పరిచయాలు పూర్తి చేసుకుని ఎదురు సన్నాహం కార్యక్రమం ముగించి భోజనాలు రెడీ అంటూ ఆహ్వానించారు. శనివారం నియమం ఉన్నవాళ్లు టిఫిన్లు, కాని వాళ్ళు భోజనాలు ఉదయంలాగే అరిటాకుల్లో నేల బల్లల మీద కూర్చుని సంతృప్తిగా భోజనాలు కానిచ్చారు. రాత్రి భోజనానికి బంగాళాదుంప కూర, ఉప్మా, అరటికాయ వేపుడు, కొబ్బరికాయ పచ్చడి, సాంబారు, అప్పడాలు, వడియాలు, బొబ్బట్లు, పొట్టి కాజా, అరటికాయ బజ్జీ, గడ్డ పెరుగులు తయారీ చేయడంలో ఇందుపల్లి వంటవాళ్లు తమ ప్రతాపం చూపించారు. మజ్జిగలోకి మామిడి పండు అంటూ కొసరి కొసరి వడ్డించారు. కోనసీమ భోజనమా మజాకా వంటవాళ్లు అటూ ఇటూ వడ్డన చేస్తూ 4-5 గాజు గ్లాసులు పగలగొట్టేశారు. ఈ కృష్ణారావు గారి శ్రద్ధ చూడండి. పలహారాలు భోజనాలకి, అరటాకులు మంచినీళ్లకి గాజు గ్లాసులు వాడి పర్యావరణానికి పెద్దపీట వేశారు. ఎక్కడా ప్లాస్టిక్ అనే మాట లేదు. డైనింగ్ టేబుళ్లు, షామియానాలు, కుర్చీలు అస్సలు లేవు. ఎందుకంటే షామియానాలు ఈ మధ్యన చావుకి పెళ్లికి కూడా అవే వాడేస్తున్నారు. అది కృష్ణారావు గారి భయం. ఎన్నాళ్లయిందో ఇలాంటి పెళ్లి చూసి అని మగ పెళ్లివారు అనుకున్నారు. ఇక పెళ్లి సందడి మొదలయ్యింది. పెళ్లి తంతులన్నీ శాస్త్రం చెప్పిన ప్రకారం యథావిధిగా పురోహితులు వారు చేయించుకుంటూ వెళ్లిపోతున్నారు. తలంబ్రాలు స్వచ్ఛమైన బియ్యంతో ఆనందంగా సంతోషంగా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు నిదానంగా ఒకరి తల మీద ఒకరు పోసుకున్నారు. పెళ్లి మండపం మీద పురోహితులు, కన్యాదానం చేసేవాళ్లు, మగ పెళ్లి వారిలో ముఖ్యులు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తప్ప ఇంకెవ్వరికీ ఆస్కారం ఇవ్వలేదు కృష్ణారావు గారు. దాని మూలంగా ఆహుతులందరికీ కూడా పెళ్లి శుభ్రంగా కనబడింది. యథావిధిగా కార్యక్రమాలన్నీ తూచా తప్పకుండా చేయించి మర్నాడు ఉదయమే ఆయన వెళ్లి వినాయకుడి దర్శనం చేయించి నూతన దంపతులను పెళ్లివారిని సాగనంపారు. రఘురామయ్య గారు బస్సెక్కబోతూ ఈ పెళ్లి ఆరోగ్యకరమైన పెళ్లి అని, చాలా సంతోషంగా ఉందని, ఇది చాలా కాలం పాటు ప్రజలందరూ చెప్పుకుంటారని, ఆదర్శవంతమైన వివాహమని పదే పదే కృష్ణారావు గారిని ప్రశంసించి హైదరాబాద్ వెళ్లిపోయారు. ఈ పెళ్లి గురించి పేపర్ వాళ్ళు, టీవీలు వారు పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. పర్యావరణానికి పెద్ద ఎత్తున పీఠం వేసే ఈ జిల్లా అధికారులు కృష్ణారావు గారిని, రఘురామయ్య గారిని ఇద్దరిని సన్మానించి గౌరవించారు. శుభం. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.